చదువుకుంది ఎంబీఏ. హైదరాబాద్లో మంచి ఉద్యోగం వచ్చింది. కానీ అందులో సంతృప్తి లేక సొంతూరుకొచ్చి సేద్యం వైపు అడుగులు వేశారు ప్రకాశం జిల్లాకు చెందిన రైతు నరేంద్రబాబు. ప్రారంభంలో రసాయనాలు వినియోగించి పంటలు పండించారు. అందులో కష్టనష్టాలు తప్ప లాభాల ఊసు లేకపోవడంతో సామాజిక మాధ్యమాల సహాయంతో ప్రకృతి సేద్యం గురించి తెలుసుకున్నారు. ప్రకృతి సేద్యం యొక్క పరమార్థాన్ని గుర్తించిన ఈ సాగుదారు ఏమాత్రం ఆలోచించకుండా తనకున్న 25 ఎకరాల పొలంలో గో ఆధారిత సేద్యం మొదలుపెట్టారు. తన జీవిత భాగస్వామి సహకారంతో సేద్యంలో సత్ఫలితాలు సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాను పండించిన పంటను నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానానికే పంపిస్తూ సంతృప్తి పొందుతున్నారు. ప్రకృతి సాగులో రాణిస్తున్న రైతు నరేంద్రబాబు అనుభవాలను మీకోసం. ప్రకాశం జిల్లా జేపంగులూరు మండలం చందలూరు గ్రామానికి చెందిన నరేంద్రబాబు ఉన్నత చదువులు చదువుకున్నారు. హైదరాబాద్లో మంచి ఉద్యోగంలోనూ స్థిరపడ్డారు. అయితే అందులో సంతృప్తి లేకపోవడంతో స్వయం ఉపాధి పొందాలన్న ఆలోచనకు వచ్చారు. సొంతూరు చేరుకుని తన తండ్రి నుంచి సంక్రమించిన 14 ఎకరాల పొలంలో పంటలు పండించడం మొదలుపెట్టారు. వ్యవసాయం అంటే ఇష్టం కావడంతో నిరంతరం పొలంలోనే సమయాన్ని గడిపేవారు నరేంద్రబాబు. సేద్యపు పనుల్లో తన భార్య సహాయ సహకారాల్ని వినియోగించుకునేవారు. అయితే ప్రారంభంలో ప్రకృతి సేద్యం గురించి తెలియక రసాయనిక విధానాలను అనుసరించి వివిధ రకాల పంటలు పండించారు. అందులో ఆశాజనకమైన దిగుబడులు లేక పెట్టుబడులు రాక కాస్త నిరుత్సాహపడ్డారు. తప్పు ఎక్కడుందో తెలుసుకున్నారు. రసాయనాల సాగుకు ప్రత్యామ్నాయం ఏముందని అన్వేషించారు. సామాజిక మాధ్యమాల సహకారంతో ప్రకృతి సాగు గురించి తెలుసుకుని తన పొలంలో పూర్తి గో వ్యర్థాలతోనే ఎరువులను తయారు చేసుకుని పంటలు పండించడం మొదలుపెట్టారు నరేంద్రబాబు. అందులో సత్ఫలితాలు రావడంతో 21 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని అందులో పంటలు పండించడం మొదలుపెట్టారు. చదువుకున్నది ఎంబీఏ మార్కెటింగ్. హైదరాబాద్లో మార్కెటింగ్ జాబ్ చేస్తా నాకు సంతృప్తికరంగా లేకపోవడం వల్ల నేను మా గ్రామానికి తిరిగి విచ్చేయటం జరిగింది. దానిలో భాగంగా మాకున్న 14 ఎకరాల్లో సాధారణ వ్యవసాయం చేయటం స్టార్ట్ చేశాను. కానీ దిగుబడులు అంత ఆశాజనకంగా లేదు. ఆ టైంలో నేను ఈ పురుగు మందుల వ్యవసాయం మొత్తం స్వచ్ఛపరికి ఒక గోవుని తెచ్చుకున్నా. ఈ 14 ఎకరాల వ్యవసాయంలో ఈ గోవు సంబంధించిన గోమయము, గోపంచకము, పంచగవ్య, జీవామృతం కలిపి కొట్టడం జరిగింది. నాకు పంట ఆశాజనకంగా ఉంది. ఆశాజనకం ఉన్నప్పుడు ఈ పంటతో పాటు ఇంకొంత పొలం తీసుకుందామని సుమారు మళ్ళీ ఒక 25 ఎకరాల పొలం తీసుకోవడం జరిగింది. ఈ 25 ఎకరాల పొలానికి గోమయం సాలేటట్టు లేదు. దీనికి ఏం చేయాలని ఒంగోలు చదరవాడ పశు క్షేత్రం దగ్గర వెళ్ళటం జరిగింది. వాళ్ళు దేనికి అని నన్ను ప్రశ్నించారు. నేను వ్యవసాయం చేస్తున్నాను మేడం గారు అని సుభాష్ మేడం గారికి చెప్పిన. వాళ్ళు నా పంట పొలాన్ని పరిశీలించారు. శనగ పంట, నేను వేసినటువంటి వేరుశనగ పంటలో అంతర పంటలు అయినటువంటి గోధుమ, జొన్న, ధనియాలు, పొద్దుతిరుగులు వీటన్నిటిని చూసి వాళ్ళే ఆశ్చర్యపోయారు. గోమయం వల్ల ఇంత వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నావు కదా, నన్ను తిరుమల దేవస్థానానికి ఇవ్వగలుగుతావని వాళ్ళు నన్ను అడిగారు. అడిగితే అప్పుడు నేను ఇంకా సంతోషపడ్డా. పంట మనకు ఉన్న మార్కెట్ కన్నా అదనంగా ఒక 1000 రూపాయలు వస్తుంది. ప్లస్ మనకి ఆ తిరుమల దేవస్థానానికి ఇచ్చే సంతృప్తికరంగా ఉంటుంది. గత 6 ఏళ్లుగా పూర్తి ప్రకృతి విధానంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. మొత్తం 35 ఎకరాల్లో 28 ఎకరాలు నాటుశనగ సాగు ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. అందులో గోధుమ, జొన్న, ధనియాలు, పొద్దుతిరుగుడు వంటి పంటల్ని అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. 20 సెంట్లలో 10 రకాల కూరగాయలు పండిస్తున్నారు. వీటికి అవసరమైన ఎరువుల్ని దంపతులిద్దరే స్వయంగా తయారు చేసుకుంటున్నారు. జీవామృతం, ఆవు మూత్రం, ఘన జీవామృతాలతోనే పంటలు పండిస్తూ నాణ్యమైన దిగుబడుల్ని సొంతం చేసుకుంటున్నారు. ధూప్ స్టిక్స్ తయారు చేయటం కూడా మొదలు పెట్టాను. ఈ ధూప్ స్టిక్స్ లోకి వచ్చేసరికి గుగ్గిలము, సాంబ్రాణి, కర్పూరము, ఆవు నెయ్యి, గంధము కలిపి ఈ ధూప్ స్టిక్స్ తయారు చేస్తున్నాను. ఇది నేను ఇంట్లో వాడాను. దీనివల్ల మనకి ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఇదే విధంగా న్యాచురల్గా అన్నీ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఇలా సోప్స్ తయారు చేశాను అండి. ఈ సోప్ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ అలా ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇది వాడి కూడా చూశారు, అందరు చాలా బాగుందని చెప్పారు. మన హెయిర్కి వచ్చేసరికి
ఇలా కొబ్బరి నూనె ఒకటి తయారు చేశాము. ప్రకృతి విధానంలో పండిన శనగ పంట పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు చేస్తుందని నరేంద్రబాబు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తక్కువ ధరకు తమ పంటల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి విక్రయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈరోజు ఫీల్డ్ విజిట్ కి లక్కీగా మేము మన జయపంగళూరు మండలంలో చందలూరు గ్రామంలో నరేంద్ర గారు వారి వైఫ్ ఉన్నారు. వీళ్ళు గత 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎందుకంటే శనగ టీటీడీకి ఇవ్వడానికి కూడా ముందుకొచ్చారు. ఇప్పుడు దాకా ప్రకృతి వ్యవసాయ భాగంలో కూడా మార్కెటింగ్ ఫెసిలిటీస్ అంటే మనం కల్పించలేదు, రైతులు సొంతగా చేసుకుంటున్నారు. ఈ సంవత్సరము తిరుపతి దేవస్థానానికి ఎంఓఈ చేసుకోవడం వల్ల వారు ముందుకొచ్చి పిఎఫ్డిఎస్ వేసి దున్నిన పొలాల్లో వారు అది అన్నదమ్ముల వాళ్ళందరూ 28 ఎకరాలు శనగ తిరుపతి దేవస్థానానికి ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆ పొలంలో కూడానండి ఈ సన్ఫ్లవర్ వేశారు, మస్టర్డ్ వేశారు, చుట్టూ బోర్డర్ జోవార్ వేసుకున్నారు. అంతా 28 ఏకర్స్లో కూడా. దాంతోపాటు ఏంటంటే వాళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకున్న మొత్తం ల్యాండ్ ఉదయం స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు ఈ ఫీల్డ్స్లోనే వర్క్ చేసుకుంటారు. ఎన్ని రకాలు వేశారంటే వేరుశనగ వేశారు, లేపాక్షి వెరైటీ వేశారు, వేరుశనగ, తర్వాత పక్కన జొన్న వేశారు, గోధుమలు ఎలా వేశారు, మళ్ళీ గోధుమలు అయిపోతూ ఉండే స్టేజ్లో మళ్ళీ మినుములు చల్లారు దాని లోపల, మళ్ళీ ధనియం వేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి మిరప కారం పట్టించి మార్కెటింగ్ చేసుకుంటుంది. వాళ్ళు ధనియాలు కూడా అడుగుతున్నారు మేడం, అందుకని ఈసారి ధనియాలు వేశాను అని చెప్తుంది. ఎక్సలెంట్గా చేసుకుంటున్నారండి. పంటల సాగుతో పాటు గో ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు నరేంద్రబాబు భార్య అనంతలక్ష్మి. జిల్లా వ్యవసాయ అధికారులు నరేంద్రబాబు సాగు తీరుతెన్నులు చూసి అభినందిస్తున్నారు. మరింత మంది రైతులు ప్రకృతి సాగు వైపు అడుగులు వేయాలన్నారు.